లాస్ట్ వీకెండ్ నాకెందుకో వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించి తిరుమల ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సో, మొత్తానికి నేనైతే వెళ్ళిపోయాను. హలో మచ్చా, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీకెండ్ నేను మా ఫ్రెండ్స్ కలిసి తిరుమల వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకో వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది. సో, కానీ ఇప్పుడు ఈ సమ్మర్‌కి వెళ్ళామంటే మినిమమ్ 2 డేస్ అన్నా పడుతుంది దర్శనానికి. సో, అందుకనే మన హైదరాబాద్‌లో ఉన్నటువంటి మినీ టీటీడీకి అయితే వెళ్ళిపోయాము. సో, మాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. మనకున్న ఈ చిన్ని జీవితంలో మనం చూడాల్సిన ప్లేసెస్ ఇండియాలో మరెన్నో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ కొన్నే ఉన్నాయి. అందులో ఒకటి తిరుమల. అండ్ తిరుమలని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. అదే కలియుగ వైకుంఠం. లాస్ట్ వీకెండ్ నేను మా ఫ్రెండ్స్ కలిసి జూబ్లీ హిల్స్‌లో ఉన్న మినీ టీటీడీకి అయితే ప్లాన్ చేసాం. ఫస్ట్ టైం నేను తిరుమల వెళ్ళినప్పుడు ఎలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యానో, సో ఇక్కడ నేను అదే ఫీల్ అయ్యాను. సో మొత్తానికి తిరుమల ఎలా ఉంటుందో నాకు జూబ్లీ హిల్స్ మినీ టీటీడీ కూడా అలానే అనిపించింది. ఇదొక మంచి బెస్ట్ ప్లేస్ వీకెండ్స్‌కి అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ అసోసియేషన్ వాళ్ళైతే వచ్చిన భక్తులు ప్రదక్షిణ చేయడానికి కష్టపడతారనేసి టెంపుల్ చుట్టూ ఈ రెడ్ మ్యాట్‌తో అయితే కవర్ చేశారు. మొత్తానికి నేనైతే దర్శనానికి వెళ్ళాను. నేను వెళ్ళే ముందు, నేను వెళ్ళిన తర్వాత నాకైతే ఫుల్ రష్ ఉన్నది. నేను వెళ్ళేటప్పుడైతే నాకైతే చాలా ప్లెజెంట్‌గా అయితే దర్శనం అయింది. ఫైనల్‌గా నేనైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. ఆయన మొఖం మీద ఉన్న చిరునవ్వు చూసాక నేనైతే లోకాన్నే మర్చిపోయాను. హారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవొడి చేరువ పతిపై నాకైతే చాలా మంచిగా దర్శనం అయితే అయింది. బయటకొచ్చి చూసాక ఇంతమంది భక్తుల్ని ఒక్కసారిగా నేను తిరుమలలో ఉన్నానేమో అనిపించింది. ఆహాహాహా. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. బై లక్కీలీ నాకైతే వెంకటేశ్వర స్వామి ప్రసాదం, అన్న ప్రసాదం అయితే దొరికేసాయి. వీడియోస్ లేట్‌గా పోస్ట్ చేస్తున్నందుకు మీ అందరికి సారీ చెప్తున్నాను. నేనైతే ఈ వీకెండ్ కడప అయితే వెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ గురించి మీకైతే ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తాను. ఉంటాను మరి. టాటా! బోయ్.